నమస్కారం టీసీసీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. పట్టణంలో కొన్ని ప్రాంతాలలో రోడ్డు సమస్య పరిష్కారం కోసం ఆ ప్రాంతాలను మున్సిపల్ అధికారులతో కలిసి వెళ్లి పరిష్కరించిన తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్. క్రిస్మస్ పండుగ సందర్భంగా నియోజకవర్గంలోని క్రైస్తవులకు శుభాకాంక్షలు తెలిపిన కార్మిక వెల్ఫేర్ బోర్డు రాష్ట్ర చైర్మన్ వలవల బాబ్జీ. ముదునూరు పీహెచ్సీలో 6 లక్షల రూపాయలతో నిర్మించనున్న సీసీ డ్రైన్లకు శంకుస్థాపన చేసిన పెంటపాడు ఎంపీపీ కట్టుబోయిన విజయలక్ష్మి. పాల్గొన్న సర్పంచ్ భావన ధాన్యలక్ష్మి. గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజును మర్యాదపూర్వకంగా కలిసిన వైఎస్ఆర్ హార్టికల్చర్ వైస్ ఛాన్సలర్ ధనుంజయరావు. తాడేపల్లిగూడెం ఆదిత్య డిగ్రీ కళాశాలలో నిర్వహించిన రక్తదాన శిబిరంలో అతిథిగా పాల్గొన్న టీడీపీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ గొర్రెల శ్రీధర్. జాతీయ వినియోగదారుల దినోత్సవ సందర్భంగా ప్రభుత్వ స్టేట్ అవార్డును సివిల్ సప్లైస్ కమిషనర్ చేతుల మీదుగా స్వీకరించిన ఏపీ స్టేట్ కన్స్యూమర్ ఆర్గనైజేషన్ వైస్ ప్రెసిడెంట్ జిల్లా విజిలెన్స్ మెంబర్ ఏఆర్కే హనుమంతరావు. పట్నంలో ట్రాఫిక్ రద్దీ దృష్ట్యా కొన్ని రోడ్లను విస్తరించనున్నారు. అదేవిధంగా జనరద్దీ ఉన్న కొత్త రోడ్లను కొత్త రహదారులుగా మార్చనున్నారు. ఈ దృష్ట్యా తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ బుధవారం మున్సిపల్ కమిషనర్ యేసుబాబును, ఇంజనీరింగ్ అధికారులను వెంటబెట్టుకుని గణేష్ నగర్, బాపూజీ పుంత రోడ్డు, హిందూ శ్మశాన రుద్రభూమి నుండి ఏరియా ఆసుపత్రి వరకు వెళ్లే పుంత రహదారిని పరిశీలించారు. ట్రాఫిక్ను తగ్గించే విధంగా రహదారులను మార్పు చేస్తున్నట్లు తెలిసింది. మొత్తం ఏం చేస్తాం కులమత భేదాలు మరిచి అందరూ కలిసికట్టుగా క్రిస్మస్ వేడుకలు జరుపుకోవాలని తాడేపల్లిగూడెం తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్, భవన నిర్మాణ, ఇతర నిర్మాణ కార్మికుల సంక్షేమ సంఘ బోర్డు చైర్మన్ వలవల బాబ్జీ అన్నారు. బుధవారం టీసీసీతో మాట్లాడుతూ క్రైస్తవ సోదరులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. కులమతాలకు అతీతంగా ఈ క్రిస్మస్ వేడుకలు జరుపుకోవాలని తెలిపారు. టీసీసీ ప్రేక్షకులకు, తాడేపల్లిగూడెం నియోజకవర్గ క్రైస్తవ సోదరులందరికీ, అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, ఎన్డీఏ నాయకులు, కార్యకర్తలు అందరికీ కూడా క్రిస్టమస్ శుభాకాంక్షలు. ఈ క్రిస్టమస్ ఆనందంగా అందరూ కూడా కులమత భేదాలు మర్చిపోయి పరమత సహనంతో ఈ కార్యక్రమాలన్నీ కానీ అద్భుతంగా జరుపుకోవాలని చెప్పి తెలుగుదేశం పార్టీ తాడేపల్లిగూడెం నియోజకవర్గం తరఫున మనసా వాచా కర్మణ కోరుకుంటూ, పెంటపాడు మండలం ముదునూరులో బుధవారం ల్యాబ్ నిర్మాణానికి సర్పంచ్ భావన ధాన్యలక్ష్మితో కలిసి ఎంపీపీ కట్టుబోయిన వెంకటలక్ష్మి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎంపీపీ కట్టుబోయిన వెంకటలక్ష్మి మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల్లో వ్యాధి నిర్ధారణకు అధిక ఖర్చులు అవుతున్నాయన్నారు. ల్యాబ్ మంజూరు చేసిన ప్రధాని మోదీ, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాసులకు కృతజ్ఞతలు తెలిపారు. జనసేన పెంటపాడు మండల అధ్యక్షులు పొల్లాబాబి మాట్లాడుతూ జిల్లాకు 7 ల్యాబ్లు మంజూరు కాగా 2 తాడేపల్లిగూడెం నియోజకవర్గానికి కేటాయించడం అభినందనీయమన్నారు. ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ సమర్థ నాయకత్వానికి ఇదొక నిదర్శనమన్నారు. ఆయన నాయకత్వంలో తాము పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నామన్నారు.
గత ప్రభుత్వంలో ప్రత్తిపాడు బాదంపూడి రహదారి కమిషన్ల కకృతి కారణంగా నిలిచిపోయిందన్నారు. ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ కాంట్రాక్టర్లకు డబ్బులు ఇప్పించి రహదారి నిర్మాణం చేస్తున్నారన్నారు. టీడీపీ మండల పార్టీ అధ్యక్షులు కిలపర్తి వెంకట్రావు మాట్లాడుతూ ల్యాబ్ టెస్టుల కోసం దూరం వెళ్లకుండా ప్రజలకు అందుబాటులో ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. కూటమి నాయకులు టీడీపీ బీజేపీ జిల్లా కార్యదర్శి దత్తుప్రసాద్, బురడా శ్రీనివాస్, బుద్ధన నారాయణ, కొనతాల వెంకట్రావు, కట్టుబోయిన కృష్ణప్రసాద్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ల్యాబ్ పరీక్ష రూమ్స్ ఈ స్కీమ్ మోడీ గారు మనకి ఇవ్వడం చాలా సంతోషకరం. ఎందుకంటే పేదవాడు వైద్యానికి అందుబాటులో లేకపోతున్నాడు. మనం రోగాన్ని నిర్ధారించడానికి మెడిసిన్ కన్నా ఖర్చు ల్యాబ్ టెస్టులకు ఎక్కువ అవుతుంది. అలాంటి ల్యాబ్ పరీక్ష రూమ్ని మనకిచ్చి మన మోడీ గారు అలాగే కూటమి ప్రభుత్వం మన పవన్ కళ్యాణ్, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు పేదవాడికి వైద్యం అందుబాటులోకి తీసుకొచ్చినందుకు వాళ్ళకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సామాన్య ప్రజలకి మేలు చేయాలనే ఉద్దేశంతో ఈరోజు వ్యాధులు ప్రబలినప్పుడు ఎంతో ఖర్చుతోటి దూరభారాలు వెళ్ళలేకుండా గ్రామ స్థాయిలోనే పిహెచ్సి సెంటర్లో ఒక ల్యాబ్ ఏర్పాటు చేసి ప్రజలకు అందుబాటులో తీసుకురావాలని చెప్పని నిర్ణయించినప్పుడు తాడేపల్లిగూడెం శాసనసభ్యులు ప్రభుత్వ విప్పు గౌరవనీయులు బొలిశెట్టి శ్రీనివాస్ గారు మా కాన్స్టిట్యున్సీలో కూడా ఇక్కడ ఏర్పాటు చేయాలని చెప్పని కేంద్ర మంత్రివర్యులు శ్రీనివాసరావు గారితో పట్టుబట్టి తీసుకుని వచ్చి ఇక్కడ ఈరోజు ఈ కార్యక్రమం మా చేతుల మీద కూడా జరిపించడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఆయనకు మా ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ ఇటువంటి కార్యక్రమాలు ప్రజలకి చెరువు చేస్తున్నందుకు ప్రజలందరూ కూడా కూటమి ప్రభుత్వానికి మద్దతుగా ఉండాలని చెప్పి కోరుకుంటూ సెలవు. పనిచేసే నాయకులు ఉంటే ఎంతైనా అభివృద్ధి చెంది అనడంలో మన బొలిశెట్టి శ్రీనివాస్ గారు ముందుంటారు. ఎందుకంటే మన ఎంపీ అలాగే సెంట్రల్ మినిస్టర్ అయిన భూపతి శ్రీనివాసవరం గారు ద్వారా కేంద్రం నుంచి జిల్లాలో శాంక్షన్ అయిన 5 వీటిలో 2 మనకి రావటం అంటే మాటలు కాదు. వారిద్దరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ముఖ్యంగా మాటలు చెప్పే నాయకులు చాలా మంది చూసుంటాం. ఎందుకంటే రాజకీయ నాయకులు కేవలం మాటలు చెప్పడానికే ముందుంటారు. కానీ బొలిశెట్టి శ్రీనివాస్ గారు లాంటి నాయకుడితో మేమందరం పనిచేయడానికి గర్వకారణంగా ఉంటుంది. ఎందుకంటే ఇంత పెద్ద కార్యక్రమం ఒక ఎమ్మెల్యే నేనే చేయాలి, నా ద్వారానే జరగాలి అనే ఉద్దేశంతో ఉంటారు. కానీ మా నాయకుడు కింద స్థాయి నాయకత్వం పెరగాలి, అలాగే కూటమి ప్రభుత్వం బలంగా ఉండాలి, ప్రజల్లోకి నాయకులకి ఇచ్చే ప్రత్యేకత ఏంటో తెలియజేయాలని బొలిశెట్టి శ్రీనివాస్ గారు ఎప్పుడు అంటుంటారు. అంటం కాదు, అవన్నీ చేసి చేతలతో చూపిస్తూ ఉంటారు. అందుకే బొలిశెట్టి శ్రీనివాస్ గారిని మేమంతా ఆదర్శంగా ఆయన నాయకత్వంలో పనిచేయడానికి గర్వపడుతుంది. ముదునూరు గ్రామంలో దాదాపు 50 లక్షల రూపాయల కేంద్ర ప్రభుత్వ నిధులతో టెస్టుల నిమిత్తం ఒక బిల్డింగ్ కన్స్ట్రక్షన్కి గ్రాంట్ రావడం జరిగింది. గత ప్రభుత్వంలో ఈ సంక్షేమం అనే ముసుగులో అభివృద్ధిని పూర్తిగా పక్కదారి పట్టించి ఎక్కడ కూడా ఒక గొంతులో కూడా తట్టం మట్టేసిన పని లేని విధానంగా పరిపాలన చేయడం జరిగింది. కానీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత అభివృద్ధి సంక్షేమం రెండు కూడా సైమల్టేనియస్ గా చేసుకుంటూ గతంలో కరోనా వచ్చినప్పుడు టెస్టుల నిమిత్తం చాలా దూరభారాలకు వెళ్ళి చాలా ఇబ్బందులు పడడం జరిగింది. ఇంటికి కూడా ఈ స్టాఫ్ అందరినీ ప్రతి ఇంటికి పంపించి టెస్టులు చేయడం, ఇలాంటి ఇబ్బందులన్నీ దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు ఒకసారి ఆలోచించి ప్రతి పిహెచ్సి మదర్ పిహెచ్సిలో ఈ టెస్టింగ్ సెంటర్ ఉండాలని చెప్పి ఈ యూనిట్ని మంజూరు చేయడం జరిగింది. మన డాక్టర్ గారు చెప్పినట్టు ఇందాక యాక్చువల్గా ఇది మనకు రావాల్సింది కాదు, వేరే చోటకి వెళ్ళవలసింది. మనకి ఇక్కడ స్థలం ఉండడం వల్ల నిజంగా రావడం మన అదృష్టం. డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్ కె ధనుంజయరావు గోపాలపురం నియోజకవర్గం శాసనసభ్యులు ఎం వెంకటరామరాజుని క్యాంప్ కార్యాలయంలో బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి లోకేష్ తనకు ఇచ్చిన అవకాశానికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా గోపాలపురం శాసనసభ్యులు ఎం వెంకటరాజు, ఉపకులపతి డాక్టర్ కె ధనుంజయరావుకు అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు మాట్లాడుతూ రైతు పొలాలకి ఉద్యాన విశ్వవిద్యాలయానికి నిరంతర అనుసంధానం ఉండేలా చూడాలని కోరారు. ఉద్యాన విశ్వవిద్యాలయం విద్యార్థులు తమ ఆలోచనలతో ఉద్యాన రంగంలో ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా మారాలని తమ ప్రభుత్వ ఆలోచన అని తెలియజేశారు. డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయంకు తన సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని శాసనసభ్యులు మద్దిపాటి వెంకటరాజు తెలియజేశారు.
స్థానిక ఆదిత్య డిగ్రీ కళాశాలలో తణుకు రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరాన్ని ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించినట్లు కళాశాల ప్రిన్సిపల్ పి లక్ష్మీ సరోజ తెలిపారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న తెలుగుదేశం పార్టీ నాయకులు గొర్రెల శ్రీధర్ మాట్లాడుతూ రక్తదానం చేయడం వల్ల రక్తదాతలకు ఎలాంటి హాని జరగదన్నారు. మరో ముఖ్య అతిథిగా విచ్చేసిన పశ్చిమ గోదావరి జిల్లా విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ డైరెక్టర్ కె రాజశేఖర్ మాట్లాడుతూ రక్తదానంతో విద్యార్థుల్లో మానవతా దృక్పథం అలవడుతుందన్నారు. కళాశాల డైరెక్టర్ కె శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ 60 మంది కళాశాల విద్యార్థులు 60 యూనిట్ల రక్తాన్ని అందించారన్నారు. కళాశాల ప్రిన్సిపల్ లక్ష్మీ సరోజ మాట్లాడుతూ రక్తదానంతో రక్తం కొరత నివారించడంతో పాటు అనేక ప్రాణాలను కాపాడగలమన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపల్ కె కృష్ణ, ఎన్ఎస్ఎస్ పిఓ విఎన్విబి సురేష్, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. బ్లడ్ డొనేషన్ చేయడం, ప్రతి టైము కూడా 70 నుంచి 80 మంది పిల్లలు ఈ కాలేజ్ ద్వారా రక్తదానం చేసి ఒకరి యొక్క ఆరోగ్యాన్ని మరొకరి ఆరోగ్యాన్ని కాపాడే విషయంలో మరి చదువు చెప్పడమే కాకుండా ఈ సమాజంలో ప్రాణాల యొక్క విలువలు తెలుపుతూ ఆ ప్రాణాన్ని కాపాడేందుకు మన వంతు మనం ఏ సహాయం చేస్తామని చెప్పి మరి పిల్లలకు ఒక ధైర్యాన్ని ఇచ్చి మరి మొట్టమొదటి చేస్తున్న పిల్లలు ఈరోజు సుమారుగా 60 మంది 40 మంది పిల్లలు ఉండడం, తద్వారా ఏదైతే మరి రక్తదానం చేసే విషయంలో మనం ముందున్నారని చెప్పి ఎందుచేతంటే నేను కూడా సుమారుగా 18 సార్లు బ్లడ్ ఇచ్చున్నాను. అలాగే 4 సార్లు ప్లేట్లెట్స్ డొనేట్ చేస్తున్నాను. వీళ్ళ పిల్లలు ఏదైతే గ్రూప్ టెస్ట్ చేసి వాళ్ళ పేర్లు, ఫోన్ నెంబర్లు తీసుకుంటా ఉన్నారో అత్యవసరమైన పరిస్థితులు రేర్ గ్రూప్ ఉన్నవాళ్ళు తప్పనిసరిగా ఫోన్ చేసి మళ్ళీ ఆ బ్లడ్ డొనేట్ చేసేలాగా ఆ ఫెసిలిటీ కూడా మరి కాలేజీ నుంచి వచ్చినందుకు మరొకసారి కాలేజీ యజమానికి పూర్తి స్థాయిలో నేను కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. ఆదిత్య డిగ్రీ కళాశాల తాడేపల్లిగూడెం బ్రాంచ్ నందు 60 యూనిట్ల బ్లడ్ని రెడ్ క్రాస్ సంస్థకి డొనేట్ చేయడం జరిగింది. నిత్య కళ్యాణం పచ్చతోరణంలాగా ఆదిత్య సంస్థల్లో ఎప్పుడు ఎవరికి బ్లడ్ అవసరం వచ్చినా, డెలివరీ కేసు అవనియండి, ఎమర్జెన్సీ కేసు అవనియండి, లేకపోతే ఒక క్యాంప్ లాగా అవనియండి, ఎప్పుడూ ఒక అకాడమిక్ ఇయర్లో 3 సార్లు డొనేషన్ చేయడం జరుగుతుంది. దీనికి మా విద్యార్థులందరికీ చైతన్యం నింపడానికి ముఖ్య కారణం మా చైర్మన్ శేషారెడ్డి సార్ అండ్ మా సెక్రటరీ సుగుణ మేడం గారు, అలాగే మా డైరెక్టర్ శ్రీనివాసరెడ్డి గారు ప్రోత్సాహంతోనూ పిల్లలందరూ ఎవరికి అవసరం ఉన్నా బ్లడ్ కావాలి, నెగటివ్ బ్లడ్ అవనియండి లేకపోతే గ్రూప్ అవనియండి, ఏదైనా సరే మేము ఉన్నామని ముందుకు వెళ్తారు. ఇది చాలా పెద్ద పని. నిజంగా చెప్పాలంటే అది మానసికంగా కానీ శారీరకంగా కానీ దృఢంగా ఉన్న వాళ్ళని మనం ముందుకు తీసుకెళ్తూ ఉంటాం. కానీ ఏ పరిస్థితుల్లో ఉన్నా మేము ఇచ్చేస్తామని వస్తారు. సో ఆ ఇన్స్పిరేషన్కి నిజంగా చాలా అభినందనీయం పిల్లలందరినీ. రెడ్ క్రాస్ సంస్థ వారు అరేంజ్ చేసినటువంటి బ్లడ్ డొనేషన్ క్యాంప్లో మా ఆదిత్య డిగ్రీ కాలేజ్ విద్యార్థులు పాల్గొని బ్లడ్ని డొనేట్ చేస్తున్నారు. బ్లడ్ డొనేషన్ అంటే ఒక రకంగా పునర్జన్మకు మనము అవకాశం ఇచ్చినట్టుగా. ఈ మధ్యకాలంలో ఎంతోమంది బ్లడ్తో అవసరం కావాలి అని హాస్పిటల్స్ చుట్టూ, అదేవిధంగా బ్లడ్ బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు. మరి అటువంటి బ్లడ్ని మనము దానం చేస్తున్నాము అంటే ఇది చాలా గొప్ప విషయము. ఎందుకంటే ప్రాణాపాయంలో ఉన్నటువంటి మనుషులకు మనము మళ్ళీ ప్రాణదానం చేయడానికి ఒక గొప్ప అవకాశం దొరికింది అని అర్థం. మరి మా విద్యార్థులు చాలా ఆనందంగా ఇందులో పార్టిసిపేట్ చేస్తూ మోర్ దాన్ 50 to 60 స్టూడెంట్స్ ఈరోజు బ్లడ్ డొనేట్ చేయడానికని ముందుకు వచ్చారు. ఏ రకమైనటువంటి ఆతృత కానీ లేదంటే ఏ రకమైన ప్రెషర్లు కానీ లేకుండా వాళ్ళే దాని యొక్క ఇంపార్టెన్స్ని తెలుసుకొని ప్రతి సంవత్సరం కూడా మా కాలేజీలో బ్లడ్ని డొనేట్ చేస్తున్నాం. జాతీయ వినియోగదారుల దినోత్సవం సందర్భంగా తాడేపల్లిగూడెంకు చెందిన ఏపీ స్టేట్ కన్స్యూమర్ ఆర్గనైజేషన్ వైస్ ప్రెసిడెంట్, జిల్లా విజిలెన్స్ మెంబర్ ఏఆర్కే హనుమంతరావుకు వినియోగదారుల సంఘ ప్రతినిధిగా అనేక ప్రజా సమస్యల పరిష్కారంలో భాగస్వామి అయినందుకు గాను రాష్ట్ర ప్రభుత్వంచే రాష్ట్ర అవార్డును దక్కించుకున్నారు.
బుధవారం విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగిన జాతీయ వినియోగదారుల దినోత్సవ సభలో సివిల్ సప్లైస్ రాష్ట్ర కమిషనర్ సౌరభ్ గౌర్ చేతుల మీదుగా స్టేట్ అవార్డును స్వీకరించారు. వినియోగదారుల సంఘ ప్రతినిధిగా ఆయన గతంలోనే పలు జిల్లా రాష్ట్ర అవార్డులను పొందారు. ప్రజలు ఎదుర్కొంటున్న అనేక సమస్యలను ఆయన లిఖితపూర్వకంగా రాష్ట్ర వినియోగదారుల సంఘం తరపున ఉద్యమించి అనేక సమస్యలను పరిష్కరించారు. పట్టణంలో 2వ టౌన్లో పైపుల ద్వారా సరఫరా అవుతున్న కలుషిత నీటిని సంఘం తరపున అధికారులకు ఫిర్యాదు చేసి పరిష్కారానికి కారకులయ్యారు. పడాల గరువు మీద రక్షిత మంచినీరు వడపోత లేకపోవడంతో ఉన్నతాధికారిగా ఫిర్యాదు చేసి అక్కడ మైక్రో ఫిల్టర్ ఏర్పాటుకు కారకులయ్యారు. వినియోగదారుల తరపున పలు సమస్యలను ఫిర్యాదు చేసి వారికి న్యాయం చేకూర్చే విధంగా కృషి చేయడం, అవినీతిపై పోరాటం తదితర ప్రజాసేవ కార్యక్రమాలను వినియోగదారుల సంఘం తరపున చేసి దానికి గుర్తింపు తీసుకొచ్చారు. హనుమంతరావు స్టేట్ అవార్డు తీసుకున్న నేపథ్యంలో పలువురు అధికారులు, అభిమానులు ఆయనకు అభినందనలు తెలుపుతున్నారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. విజయసాయి డ్రై ఫ్రూట్స్ హోల్సేల్ డ్రై ఫ్రూట్స్ మసాలా వ్యాపారం తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసులు, ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ప్రూన్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్ బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజిల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379. లలిత హాస్పిటల్, ఆర్థోపెడిక్స్ అండ్ గైనకాలజీ హాస్పిటల్. డాక్టర్ కంచర్ల సురేఖ, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీ, డిమాస్, ఫెలో, ఏఆర్టీ. స్త్రీలకు సంబంధించిన అన్ని రకముల వైద్య సేవలు, నార్మల్ డెలివరీకి ప్రాధాన్యతనిస్తూ సుఖప్రసవానికి సలహాలు, సూచనలు, పిల్లలు లేని దంపతులకు ఇన్ఫెర్టిలిటీ క్లినిక్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ మరియు కలర్ డాప్లర్ సిస్టమ్, సిజేరియన్ మరియు గర్భసంచి ఆపరేషన్లు, లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచిలోని అండాశయంలోని గడ్డలను తొలగించుట, గర్భసంచి తొలగించటం, మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్, హిస్టరోస్కోపిక్ పోలిప్ రిమూవల్, గర్భసంచి క్యాన్సర్ నిర్ధారణకై పరీక్ష మరియు చికిత్స, గర్భసంచి ముఖద్వారంపై పుండ్లకు క్రయోథెరపీ సౌకర్యం. డాక్టర్ కంచర్ల సాయి పృథ్వీ, ఎంబీబీఎస్, ఎంఎస్ ఆర్థో, ట్రామా, ఫ్రాక్చర్ కు శస్త్రచికిత్స చేయబడును. జాయింట్ రీప్లేస్మెంట్, కీళ్ల మార్పిడి, స్పోర్ట్స్ ఇంజురీస్ కి చికిత్స, లిగమెంట్ అండ్ టెండాన్ ఇంజురీస్ కి ఆర్థోస్కోపీ ద్వారా చికిత్స, దీర్ఘకాలిక సమస్యలకు పిఆర్పి ట్రీట్మెంట్, ఎమర్జెన్సీ అండ్ యాక్సిడెంట్ కేర్, ఐసీయూ సౌకర్యవంతమైన రూమ్స్, విశాలమైన వెయిటింగ్ హాల్, 24 గంటల ఫార్మసీ, ల్యాబ్, ఎక్స్రే, ఫిజియోథెరపీ. ఫోన్ బుకింగ్ సౌకర్యం కలదు. మా అడ్రస్ లలిత హాస్పిటల్, నందిబొమ్మ ఎదురుగా, బేబీ సెంటర్ రోడ్, తాడేపల్లిగూడెం. ఫోన్ నంబర్ 08818222536. సెల్ 9121754595. తాడేపల్లిగూడెం ముదునూరుపాడులో జ్ఞాపిక టీవీఎస్ నూతన షోరూం ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి తాడేపల్లిగూడెం శాసనసభ్యులు, రాష్ట్ర ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా విచ్చేసి షోరూం ప్రారంభించారు. జ్యోతి ప్రజ్వలన చేసి కస్టమర్కు నూతన బైక్ను, కీను అందజేశారు. జ్ఞాపిక టీవీఎస్ షోరూం ఎండి కొల్లి సురేష్ బాబు, రూపా కళ్యాణి దంపతులు ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ను సత్కరించారు. ఈ కార్యక్రమంలో జ్ఞాపిక టీవీఎస్ షోరూం ఎండి కొల్లి సురేష్ బాబు, రూపాదేవి, టీవీఎస్ కంపెనీ యాజమాన్యం మరియు సిబ్బంది, పాలూరి వెంకటేశ్వరరావు, పైబోయిన రఘు, పైబోయిన వెంకటరామయ్య, అడబాల మురళి, రాజర్ల గిరి, అడ్డగర్ల సూరి, రామ్ లక్ష్మణ్, కామిశెట్టి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. జాతీయ వినియోగదారుల దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆసరా అడ్వకేట్స్ అసోసియేషన్ ఫర్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అండ్ అవేర్నెస్ సంస్థ ఆధ్వర్యంలో జిల్లా పరిషత్ హైస్కూల్ ఆవరణలో జూనియర్ కాలేజీలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆసరా అధ్యక్షులు కొడాలి రమేష్ బాబు,
ఆసిరా ప్రధాన కార్యదర్శి బత్తుల ప్రసాద్ మాట్లాడుతూ విద్యార్థులు ఇప్పటి నుంచే వినియోగదారులుగా అవగాహన పెంపొందించుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ పి నాగవేణి, సివిక్స్ లెక్చరర్ డాక్టర్ పివి నాగార్జున, కామర్స్ లెక్చరర్ నాగమణి, లైబ్రేరియన్ రామ్మోహన్ రావు విద్యార్థులు పాల్గొన్నారు. డిసెంబర్ 24ని కన్స్యూమర్స్ డేగా డిక్లేర్ చేస్తారు మన కేంద్ర ప్రభుత్వం. అప్పటి నుండి కూడా కన్స్యూమర్స్కి అసలు ఎన్ని హక్కులు ఉన్నాయి అంటే ఎవరు కన్స్యూమర్ అంటే ఎవరు? వస్తువు కొనుక్కునే ప్రతి ఒక్కడు కన్స్యూమరే. అయితే మరి కన్స్యూమర్కి చాలా హక్కులు ఉన్నాయి, మనకు తెలియనటువంటి ఎన్నో ఉన్నాయి. ముఖ్యంగా మీరందరూ ఎక్కడికి వెళ్ళి ఏ వస్తువు కొనుక్కున్నా ముందు ఆ ఎక్స్పైరీ డేట్ ఏంటి, మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ఏంటి చూసుకోవాలి. ముందు ఎక్స్పైరీ డేటు చూసుకుని ఎక్స్పైరీ డేట్ అయిపోయిన తర్వాత ఆ వస్తువు మీకు అమ్మితే కనుక మీరు కొనుక్కోకూడదు. బాగా అబ్జర్వ్ చేయండి పిల్లలు. అలాగే మీరు డ్రెస్ కొనుక్కుంటారు. మీరు డ్రెస్ కొనుక్కున్నప్పుడు ఖచ్చితంగా ఆ డ్రెస్కు బిల్లు అడగాలి. ఖచ్చితంగా వాళ్ళు గ్యారంటీ ఒకటి ఇస్తారు, ఈ నెలలోని గ్యారంటీ ఇస్తారు. ఆ టైంలో పాడైపోతే కనుక తిరిగి మళ్ళీ మీరు ఆ షాప్ దగ్గర పట్టుకెళ్ళి, సార్ మీరు ఇచ్చారు ఈ వస్తువు మాకు, ఇది పాడైపోయింది, ఇంకొక వస్తువు ఏమని అడగాలి. మాకు రైట్ ఉందని తెలుసుకున్నది మీరు రైట్ తెలుసుకోవాలి. వినియోగదారులకు ప్రత్యేకించి ఒక చట్టం ఏర్పాటు చేయడం జరిగింది 1986లో ఫస్ట్. ఆ 1986లో చట్టాన్ని పెట్టిన తర్వాత కూడా సరైనటువంటి దాన్ని అమలు జరపడంలో అనేక రకమైనటువంటి అవకతవకలు జరగడం వలన 2019లో వినియోగదారులకు పెద్దపీట వేయాలి, వినియోగదారుడు నష్టపోతున్నాడు, వినియోగదారుని రక్షించవలసినటువంటి బాధ్యత ఎంతైనా ఉన్నది అని కేంద్ర గవర్నమెంటు నమ్మి 2019లో చట్టాన్ని సవరించి అనేక రకమైనటువంటి మార్పులు చేర్పులు చేసి ప్రతి వినియోగదారుడికి కూడా హక్కు కల్పించే విధంగా తీసుకోవడం జరిగింది చర్యలు. ఒక వస్తువు ఎవరైనా కొన్నట్లయితే కనుక, ఎక్కడి నుంచి అయినా సరే ఒక వస్తువు కొంటే కనుక ఖచ్చితంగా ఆ వస్తువు కొన్న వ్యక్తి వినియోగదారుడే. అంటే వినియోగదారులకి అనేక హక్కులు ఉంటాయి. అంటే ఈరోజు ఆ హక్కుల్ని మనం పరిరక్షించుకునేటువంటి దినము రోజు. వినియోగం, అమ్మకం, కొనుగోలు అనేవి మన నిత్య జీవితంలో చాలా ప్రధానమైనవి. రోజువారీ జీవితంలో ఈ రోజున మనం చూసినట్టయితే ఒక సమాజం యొక్క వినియోగ శక్తి ఏ విధంగా ఉంది అని చూసుకుంటే దాని యొక్క కొనుగోలు శక్తి మీద ఆధారపడి ఉంటుంది. కొనుగోలు శక్తి ఏ విధంగా ఉంది, సమాజం యొక్క కొనుగోలు శక్తి అని అంచనా వేయాలి అనుకుంటే ఆ సమాజంలో కొనుగోలుదారులు, వినియోగదారులు ఎవరైతే ఉన్నారో ప్రజలు, వాళ్ళకి దాని మీద ఎంత అవగాహన ఉంది అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. ఒక వస్తువుని మన అవసరాలు తీర్చుకోవడానికి కొనడం కాదు, దాని యొక్క నాణ్యతను తెలుసుకోవాలి, తయారీ విధానాన్ని తెలుసుకోవాలి, ఉపయోగాన్ని తెలుసుకోవాలి. వీటన్నిటిని తెలుసుకొని ఆ వస్తువుని కొనాల్సినటువంటి అవసరం ఉంది. వినియోగదారుల హక్కులు, అవగాహన అంటే కేవలం అమ్మకం, కొనుగోలుకు మాత్రమే సంబంధించింది కాదు. ఆ వస్తువు నాణ్యత కావచ్చు, ఉత్పత్తి కావచ్చు, ఆ వస్తువు మన జీవితంతో ముడిపడి ఉంటుంది. ఇప్పుడు పెన్ ఉంది, ఉదాహరణకి ఎగ్జామ్ రాయడానికి పెన్ కొనుక్కొని వెళ్తున్నావు, నువ్వు సరిగ్గా పనిచేయడం అనేది దాని మీద నీ ఎగ్జామ్ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విధానం అది. మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్. అండ్ మా కాలేజ్కి వచ్చి మా అందరికీ ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు మేము అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. మరి ఇలాంటివి ఇంకా మా కాలేజ్కి తీసి మంచి ఇన్ఫర్మేషన్ తీసుకురావాలని కోరుకుంటున్నాం. జాతీయ వినియోగదారుల హక్కుల కమిషన్ ఆధ్వర్యంలో ఏలూరు జిల్లాలో జాతీయ వినియోగదారుల దినోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాతీయ వినియోగదారుల హక్కుల కమిషన్ చైర్మన్ బళ్ళా శ్రీనివాస్ ఆదేశాల మేరకు ఏలూరు జిల్లా చైర్మన్ లింగంపల్లి మణికంఠ ఆధ్వర్యంలో జిల్లాలోని పలు విద్యా సంస్థల్లో ఈ కార్యక్రమాలు నిర్వహించారు. వినియోగదారుల హక్కులపై అవగాహన కలిగి ఉండటం ద్వారా సమాజంలో మోసాలకు అడ్డుకట్ట వేయవచ్చని వక్తలు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైస్ చైర్మన్ తుమ్మూరి ఆంజనేయులు, కమిషన్ సభ్యులు నిమ్మల శ్రీనివాస్, ఎం వెంకటేశ్వరరావు, పి సత్యేంద్ర, యు గంధర్రావు, జి శరత్ పాల్గొన్నారు. డిసెంబర్ 24 అంటే ప్రతి సంవత్సరం డిసెంబర్ 24న మనం నేషనల్ కన్స్యూమర్ రైట్స్ డే సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాం. మనకు హక్కులు, బాధ్యతలు ఏవైతే ఉన్నాయో వాటిని మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకొని తెలియని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తెలియజేయడానికి ఈ ఒక కార్యక్రమం. మీకు ఏదైనా ఒక వస్తువు లోపం కానీ, వస్తువులో నాణ్యత లోపం కానీ,
ఒక వస్తువుకి ఖరీదు ఎక్కువ తీసుకున్నప్పుడు కానీ ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఉంటుంది 1908, దానికి ఫోన్ చేసి కానీ ఫిర్యాదు చేసుకొని మీరు మీకు తగ్గ న్యాయం చేకూర్చుకోవచ్చు. దానికి కావాల్సిన సాక్ష్యాధారాలు ఏవైతే ఉన్నాయో అవి మీ దగ్గర ఉంచుకోవాలి. ఓకేనా? కాబట్టి ఏదైనా ఒక వస్తువు కానీ ఒక సేవను పొందినప్పుడు ఆ రిసిప్ట్ మన దగ్గర ఉంచుకోవాలి. జాగ్రత్త పరుచుకొని ఆ నాణ్యత లోపం కానీ సర్వీసు రిలేటెడ్ ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు మనం ఆ రిసిప్ట్ చూపించి మనం న్యాయం పొందగలం. జాతీయ వినియోగదారుల హక్కుల దినోత్సవం. అసలు వినియోగదారుడు అంటే ఎవరు? వినియోగదారుడు అంటే ఒక వస్తువుని కానీ ఒక సేవను కానీ పొందితే డబ్బులు ఇచ్చి, ఒక వస్తువుని కానీ కొనుక్కున్న డబ్బులు ఇచ్చి సేవలను కానీ అనుభవించిన వాళ్ళు వినియోగదారులు అవుతారు. ఇంత ఉన్నారు కదా, మీరు కూడా వినియోగదారులే. ఎందుకంటే మీరు స్కూల్కి వచ్చేటప్పుడు ఒక చాక్లెట్ కొంటారు, లేకపోతే ఒక పెన్ కొనుక్కుంటారు, ఒక బుక్ కొనుక్కుంటారు. వస్తువుకి సంబంధించిన సమాచారాన్ని పొందే హక్కు ఉంటుంది అన్నమాట. అలాగే ఎంపిక చేసుకునే హక్కు ఉంటుంది, భద్రత హక్కు ఉంటుంది. నష్టం జరిగింది, ఆ వస్తువు వల్ల మనకి నష్టం జరిగింది, ఓకే, ఆ నష్టపరిహారం పొందే హక్కు ఉంటుంది. December 24 మనం నేషనల్ కన్స్యూమర్ రైట్స్ డే సెలబ్రేట్ చేసుకుంటాం. ఒక వస్తువును ఎక్కడైనా కొనుగోలు చేసినప్పుడు కన్స్యూమర్స్ అంటే వినియోగదారులు, అంటే కస్టమర్స్ అన్నమాట. ఒక వస్తువును కొన్నప్పుడు ఆ వస్తువు అయినా డ్యామేజ్ అవడం కానీ ఈ నష్టం కానీ జరిగినప్పుడు ఎలా ఫాలో అవ్వాలని, ఎవరికైనా సరే అలాంటి నష్టాలు అలాంటి ఏమైనా జరిగినప్పుడు అవి మా లాంటి దృష్టికి తీసుకొచ్చినట్లయితే ఆ షాప్ వాళ్ళతో మాట్లాడి మళ్ళీ ఆ వస్తువుని మీకు తిరిగి ఇప్పించడం కానీ దానికి నష్టపరిహారం మీకు వచ్చే విధంగా కానీ చేయడం జరుగుతుందన్నమాట. ఈ విషయంలో కోర్టులు కానీ ఇంకా చాలా మంది లాయర్స్, డాక్టర్స్ అందరూ కూడా ఈ కన్స్యూమర్ యాక్ట్ లో సభ్యులుగానే ఉన్నారనమాట. మీకు అన్ని విధాలా కూడా సహకరించి అందరికీ న్యాయం జరిగే విధంగా చూడడానికి ఈ ఎన్సీఆర్సీ అనేది అందరికీ కూడా అందుబాటులో ఉంటుంది. గజలక్ష్మి అశ్వసేవల నడుమ ద్వారకా తిరుమల చిన వెంకన్నకు జరిగిన గ్రామోత్సవం భక్తులను అలరించింది. ఆలయంలో స్వామి అమ్మవార్లను గోదాదేవితో కలిపి తొలక వాహనంపై ఉంచి ప్రత్యేక పుష్పాలంకరణలు చేశారు. మేళ తాళాలు, మంగళ వాయిద్యాలు, అర్చకుల పండితుల వేద మంత్రాలు నడుమ స్వామివారు ఆసీనులైన వాహనాన్ని తిరువీధులకు తీసుకొచ్చారు. ప్రతి ఇంటి ముందు స్వామి అమ్మవార్లకు భక్తులు హారతులు పట్టారు. స్వామి అమ్మవార్లను గోదాదేవితో సహా ధనుర్మాస మండపంలో ఉంచి ప్రత్యేక పూజలను అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. స్వామి అమ్మవార్లకు పూజాధికారులను నిర్వహించి నీరాజనాలను సమర్పించారు. ప్రసాదాలను నివేదన చేసి భక్తులకు పంపిణీ చేశారు. ఈ వేడుక భక్తులను అలరించింది. కూటమి ప్రభుత్వంలో నియోజకవర్గం అభివృద్ధి పదంలో పరుగులు పెడుతోందని పెంటపాడు మండల ఎంపీపీ కట్టుబోయిన వెంకటలక్ష్మి అన్నారు. బుధవారం పెంటపాడు మండలం ముదునూరు గ్రామంలో గ్రామ సర్పంచ్ భావన ధాన్యలక్ష్మి ఆధ్వర్యంలో సీసీ డ్రైన్లకు శంకుస్థాపన జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీపీ కట్టుబోయిన వెంకటలక్ష్మి విచ్చేసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ భావన ధాన్యలక్ష్మి మాట్లాడుతూ ఎంపీపీ నిధుల నుండి 3 లక్షలు, జడ్పీ నిధుల నుండి 3 లక్షలతో ఈ డ్రైనేజీ నిర్మాణం జరుగుతుందన్నారు. దీనికి సహకరించిన స్థానిక శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ జనసేన నాయకులు బొరాడ శ్రీనివాస్, కట్టుబోయిన కృష్ణప్రసాద్, కూటమి నాయకులు పాల్గొన్నారు. జిల్లా పరిషత్ నుంచి 5 లక్షల రూపాయలు, మండల పరిషత్ నుంచి 3 లక్షల రూపాయలు పనుల నిమిత్తం ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది. మన ప్రీతం శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. గత ప్రభుత్వం స్థానిక సంస్థలు నిర్విరామం చేస్తే ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఈరోజు అనేక గ్రామాలకి నిధులు ఇవ్వడమే కాదు, 15 ఆర్థిక సంఘం నిధులు కూడా మంజూరు చేసి గ్రామాలు మళ్ళీ బలోపేతం అవ్వడానికి, బతకడానికి అవకాశం కల్పించారు. ఒకసారి ఆ పవన్ కళ్యాణ్ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ అభివృద్ధి కార్యక్రమాలని నియోజకవర్గంలో పరుగులు పెట్టిస్తున్న మా ప్రీతమ శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ గారికి కూడా ఒక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈ రోజు మండల ప్రజా పరిషత్ నుంచి కాలనీ రోడ్ కూటమి ప్రభుత్వ నాయకులందరికీ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాను. డ్రైనేజీ నిమిత్తం జిల్లా పరిషత్ నుంచి 5 లక్షల రూపాయలు మరియు మండల పరిషత్ నుంచి మన కాలనీ రోడ్ నిమిత్తం
3 లక్షల రూపాయలు గ్రాంట్ ఇప్పించిన మన బొలిశెట్టి శ్రీనివాస్ గారికి మరియు జిల్లా పరిషత్ అధ్యక్షుల వారికి మరియు మండల అధ్యక్షుల వారికి, ఇది గ్రాంట్ని సమర్థంగా పూర్తి చేస్తున్న గ్రామ సర్పంచ్ గారికి, ధాన్యలక్ష్మి గారికి, మరి అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. రజకుల వృత్తి చెరువుల విషయంలో ప్రభుత్వం జారీ చేసిన జీవోలను అనుసరించకపోవడంతో రజకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని రజక జనసంఘం జిల్లా అధ్యక్షులు చిలకలపల్లి కట్లయ్య అన్నారు. బుధవారం కొవ్వూరులో డివిజనల్ డెవలప్మెంట్ అధికారి కార్యాలయంలో రజకుల వృత్తి చెరువుల లీజ్ సమస్యను పరిష్కరించమని కోరుతూ వినతి పత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో యలమంచి శేషు, కొంజర్ల పౌలుబాబు, కడ్డెల్లి సుబ్బయ్య, కోటిచొక్కుల నాగేశ్వరరావు, సాంబశివరావు, కంట్రిక శ్రీను, కంట్రిక ఏడుకొండలు, బుజ్జిబాబు, అత్తిలి రాంబాబు, ఆరుగులు రామకృష్ణ తదితరులు ఉన్నారు. ఉమ్మడి జిల్లాలో అనేక గ్రామాల్లో రజకుల చెరువులను కొంతమంది గ్రామ పంచాయతీలు, కొంతమంది సర్పంచులు వాళ్ళ ఇష్టానుసారంగా లీజులు పెంచి రజకులను తీవ్రమైన ఇబ్బందులు పాలు చేస్తున్నారు. అయితే కొంతమంది గ్రామ కార్యదర్శులు రజకులకు జీవో ఇచ్చారు, ఏ జీవో అనేది కూడా చూడకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు లీజ్ చేస్తున్నారు. ఖచ్చితంగా 499 జీవోలు చెప్పింది, కలెక్టర్ సర్కులర్స్లో కూడా ఇచ్చారు. ఒకే ఒక చెరువు ఉంటే 2 భాగాలు చేసి ఒక పార్ట్ ఆపించి రెండో పార్ట్ డ్రింకింగ్ వాటర్ ఇవ్వమని ఉంది. అయితే కొన్ని చోట్ల ఇదేమో నిబంధనలు పాటించేస్తారు, పాటించగా రజకులు తీవ్రమైన ఇబ్బందులు పాలు చేస్తున్నారు. అదేవిధంగా ఈ సమస్య కూడా అనే గ్రామంలో యాక్చువల్గా 4 ఏకర్స్ ట్యాంక్ అని చూపించి దాంట్లో నీటి భాగం 1 ఎకరం చూపించి 6,000 నుంచి ఒకే 75,000 లీజేసి వీళ్ళని ఇబ్బంది పెడుతున్నారు. ఈరోజు డివిజనల్ పంచాయతీ అధికారిని కలపడానికి వచ్చాము. వాళ్ళ క్యాంపులో ఉన్నారు. సూపరింటెండెంట్ గారు ఉన్నారు, సూపరింటెండెంట్ గారిని రిప్రజెంట్ జరిగింది. తాడేపల్లిగూడెం మండలం కడియద్ద గ్రామంలో బ్రహ్మకుమారీస్ మెడిటేషన్ సెంటర్లో జాతీయ రైతు దినోత్సవ వేడుకలు మంగళవారం సాయంత్రం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా టీబీఆర్ స్కూల్స్ కాలేజ్ చైర్మన్ టి భోగేశ్వరరావు, గౌరవ అతిథిగా తెలుగుదేశం పార్టీ తాడేపల్లిగూడెం రూరల్ మండల అధ్యక్షులు పరిమి రవికుమార్, విశిష్ట అతిథిగా టీబీఆర్ స్కూల్ ప్రిన్సిపల్ టి పద్మావతి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో 48 మంది స్థానిక రైతులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో కడియద్ద శాఖ నిర్వాహకులు బీకే దీప, బీకే మణి, బీకే వెంకట్రావు, బీకే శంకరుడు, బీకే సుబ్బయ్య, బ్రహ్మకుమారిలు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్స్ అసోసియేషన్ తాడేపల్లిగూడెం యూనిట్ నెలవారీ సమావేశం సంఘ భవనం నందు సహాధ్యక్షులు కె బాలకృష్ణ అధ్యక్షతన బుధవారం జరిగింది. ఈ సమావేశం నందు కె బాలకృష్ణ, దాసం నాగేశ్వరరావు, వికే వీరారావు, ముత్యాల అర్జునరావు, బి సత్యనారాయణ రాజు, జనాబ్ ఎండి భాష, పి జయరాజ్, కొత్తపల్లి వెంకటేశ్వరరావు, పి నాగరాజు, దాసు వెంకటరమణ, సిహెచ్ సూర్యప్రకాశ్రావు, కె శ్రీరామకృష్ణ, జీవి రంగారావు, కె సత్యనారాయణ, గాజుల మురళీకృష్ణ తదితరులు పెన్షనర్ల సమస్యలపై మాట్లాడారు. విశాఖపట్నంలో జరిగిన వాకర్స్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్లో ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ప్రభావతి చేతుల మీదుగా తాడేపల్లిగూడెం మహిళా వాకర్స్ అధ్యక్షురాలు డాక్టర్ వనచర్ల విజయలక్ష్మికి బెస్ట్ ఉమెన్ వాకర్స్ క్లబ్ అవార్డుతో పాటు 10,000 రూపాయల నగదు పురస్కారం అందజేశారు. ఆరోగ్యవంతమైన సమాజం కోసం కృషి చేస్తున్న ఎయిర్ స్టిప్ మహిళా వాకర్స్ అసోసియేషన్ 2025వ సంవత్సరంలో చేసిన సేవలకు గుర్తింపుగా ఈ అవార్డు అందజేశారు. మహిళా వాకర్స్ను ఎయిర్ స్టిప్ వాకర్స్ అసోసియేషన్ ఫౌండర్ ప్రెసిడెంట్ కెవి కృష్ణారావు, వాకర్స్ మాజీ గవర్నర్ కె నరసింహమూర్తి, పలువురు వాకర్స్ పెద్దలు అభినందించారు. స్థానిక ఏలూరు రోడ్లో శ్రీ సిద్ధి బుద్ధి సమేత వినాయక స్వామివారి ఆలయంలో బుధవారం స్వామివారికి విశేష పూజలు, పాలాభిషేకం నిర్వహించారు. ఆలయ ధర్మకర్త ఈల్లాని ఆధ్వర్యంలో ఈ పూజలు నిర్వహిస్తున్నారు. ఆలయ అర్చకులు రామకృష్ణ శర్మ బ్రహ్మత్వంలో పూజలు జరుగుతున్నాయి. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. శ్రీ సిద్ధి బుద్ధి సమేత విఘ్నేశ్వర స్వామి వారికి విశేషంగా పంచామృత అభిషేకములు, అలాగే సహస్రనామాలతోటి స్వామివారికి గరిక పూజ కార్యక్రమాలు కూడా ఎంతో వైభవంగా జరిగాయి. భక్తులందరూ కూడా తమ తమ కోరికలు నెరవేరాయని స్వామివారికి మొక్కులు కూడా తీసుకోవడం జరుగుతోంది. ఎంతో విశేషమైనటువంటి మా స్వామివారి ఏకశల మీద ఉండడం వల్ల భక్తులందరికీ కూడా కోరికలు నెరవేరుతున్నాయి. వివాహం కాని వారికి వివాహం, సంతానం లేని వారికి సంతానం, ఆరోగ్యం, ఐశ్వర్యం అన్ని కోరికలు కూడా నెరవేరుతున్నాయి. కావున ప్రతి భక్తులు మన తాడేపల్లిగూడెంలో ఏలూరు రోడ్లో పెద్ద సాయిబాబా గుడి ఎదురుగా ఉన్నటువంటి శ్రీ సిద్ధి బుద్ధి చేసుకుని స్వామివారి కృపాకటాక్షాలు పొందవలసిందిగా కోరుతున్నాం. ఈ వార్తలు ఎంతటితో సమాప్తం. నమస్కారం.